పట్టుకొని రాండి. ఆడి మెడకి తాడు. మేం చేసిన నేరం వల్ల నష్టం జరిగింది ఎవరికి సార్? ఆ ఊరి ప్రజలక? ఇప్పటి వరకు ఆ ఊరు ఎక్కడుందోనని మర్చిపోయిన ప్రభుత్వానికి? అర్హతలుండి ఆకలితో మాడుతున్నా మా ఆశయాలను చంపుకోలేక మాకే మేము ఉద్యోగాలు సృష్టించుకుని ఆ ఊరికి వెళ్లి సేవ చేయడం కూడా నేరమేనా? అర్హత ఉన్న వాళ్ళని అవతలికి నెట్టి అధినాయకుల రికమెండేషన్లకి, కరెన్సీ నోట్లకి, ఉద్యోగాలు కేటాయించి గొంతులు కోసే ఘోర హంతకుల కన్నా మేము నీచులమా? మేము ఆ ఊళ్ళో అడుగు పెట్టింది వంచనలతో అమాయకుల్ని దోచుకోవాలి కాదు. పల్లె ప్రజలు తమ మీద జరిగే దౌర్జన్యాన్ని, అవినీతిని ఎదుర్కొనేట్టు చేయాలనుకున్నాం. వాళ్ళలో మానసిక బలం పెంచాలనుకున్నాం. ప్రభుత్వమే వాళ్ళకి అండగా నిలబడిందనే నమ్మకం కలిగించాలి. ప్రభుత్వోద్యోగులమని చెప్పుకున్నాం. ఆ గ్రామస్తులకు మేము చేసిన ప్రతి మంచి ప్రభుత్వం పేరు మీదే చేశాం. వాళ్ళకి ప్రభుత్వం మీద గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్ని కలిగించాం. సార్, మేము ఉద్యోగాలు చేసింది ఊరికి మంచి చేసింది మరో ప్రభుత్వం పేరు మీద కాదు, మరో జెండా నీడనా కాదు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ కాలు పెట్టినా మన జాతి గౌరవాన్ని చాటాలని చూసాం. మన ప్రభుత్వం అనే గౌరవాన్ని పెంచాం. మీ న్యాయానికి, న్యాయస్థానానికి మేం పాడిన వందే మాత్ర గీతం తీవ్రవాద సాహిత్యంలా వినబడితే మాకే శిక్ష అయినా విధించండి సార్, సంతోషంగా స్వీకరిస్తాం. వాద ప్రతివాదాలు, చీకటిపల్లె గ్రామస్తుల సాక్ష్యాలు విన్నాక ఈ కేసులో తిరిగిన మలుపులు వ్యవస్థలో దోషాలుగా ఒప్పుకోక తప్పటం లేదు. తీర్పు చెప్పడానికి న్యాయశాస్త్ర పరిధులనే దాటవలసి వస్తోంది. మేధావుల అవకాశాలు లేకపోతే పిచ్చివాళ్లుగానో, అరాచక శక్తులుగానో, విప్లవకారులుగానో మారుతారన్నది అంతర్జాతీయ సత్యం. ఇక్కడ నిలబడ్డ నలుగురు ముద్దాయిలు అలా కాకుండా దీక్షతో చీకటిపల్లె చిరుదీపాలుగా మారారన్న విషయం తెలిసాక గాంధీ మహాత్ముడి గో బ్యాక్ టు విలేజెస్ అన్న నినాదానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. ఏది ఏమైనా ఈ నలుగురు ఒక గ్రామ ప్రజల్ని వంచన చేశారన్నది నిజం. అందుకే వీళ్ళకి యావజ్జీవ శిక్ష వేస్తున్నాను. ఆ శిక్షాకాలమంతా మరో మారుమూల పల్లెలో వీళ్ళు అనుభవిస్తూ ఆ గ్రామాభివృద్ధికి సేవ చేస్తూ గడపాలి. అందుకు వీలుగా వీళ్ళకి తగిన ఉద్యోగావకాశాలు కల్పించమని న్యాయస్థానం తరఫున ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను. దేశంలోని లక్షలాది మంది అర్హత కలిగిన నిరుద్యోగుల్ని ప్రోత్సహించి గ్రామానికి నలుగురు చొప్పున ప్రభుత్వం పంపగలిగితే ప్రతి గ్రామం సౌభాగ్యవంతమై ఈ భారతం నవభారతంగా నిర్మించబడుతుంది.
అవును, మేమే. ఆ రోజుల్లో నిరుద్యోగం వల్ల అద్దె కూడా ఇవ్వలేని స్థితిలో మీ ఇంట్లో తలదాచుకున్నప్పుడు రఘుపతి, రాఘవ, రాజారాం. కొన్ని మంచి పనులు చేయాలనే ధ్యేయంతో, ఈ పల్లెను బాగు చేయాలన్న ఆశయంతో మాకు ఉద్యోగాలు దొరక్కపోయినా మేమే ఉద్యోగాలు సృష్టించుకుని ఇక్కడికి వచ్చాం. మా ధ్యేయానికి మీరు ఆటంకం కలిగిస్తారన్న భయంతో ఏం చేయాలో అర్థం కాక ఇలా నాటకం ఆడాం. మేము చేసిన తప్పు అయితే క్షమించండి. మీ నీడను బతికి ఆ నీడనే మోసం చేసినందుకు మాకు ఏ శిక్ష విధించినా భరిస్తాం. మిమ్మల్ని శిక్షించే హక్కు గాని రక్షించే శక్తి గాని లేనివాణ్ణి నన్ను చూసి ఎందుకయ్యా మీరు భయపడ్డాం? ఒకప్పుడు మిమ్మల్ని అద్దె కోసం పీడించాననే. అప్పుడు మిమ్మల్ని ఆ మాత్రం కూడా బాధించకపోతే మీరు నిరాశ నిస్పృహలతో ఎందుకు పనికిరాకుండా పోతారన్న బాధతోనే అలా చేశాను. నా ప్రయత్నం ఫలించింది. ఈనాడు మీ వల్ల ఒక గ్రామానికే మేలు జరుగుతోందంటే నేను ఎంత ఆనందిస్తున్నానో మీకు తెలుసా? నానా, ఏమిటి ఆశ్చర్యం, నువ్వు హిందీ మాట్లాడడం లేదు. मैं भूल गया बेटी. बोलो बच्चों, सारे जहां से अच्छा हिंदू सीता हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी, ये गुल सीता हमारा हमारा. వామ్మో వాయు, ఎంత మోసం, ఎంత మోసం. అందుకే బావా 6 నెలలకు ఒక పాలైనా టౌన్కి వెళ్ళి వద్దామంటే నా మాట ఎన్నావు కాదు. ఇప్పుడు చూడు, మన కళ్ళ కనికట్టు కట్టినట్టు నిద్రపోతున్నాం. నిద్ర లేస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. వాళ్ళు చాప కింద నీళ్లలాగా నా జీవన ప్రాణాలని ఎట్ట తోడేశారో మనము అట్టాగే వాళ్ళ పచాడి చేద్దాం. నాగులు అయ్యా, దొరికినంత మంది గూండాల్ని ఎంత డబ్బు ఇచ్చైనా తీసుకురా. అట్టగే పట్నం వెళ్ళి పోలీసులు పిలుచుకురా. బావా, ఈ లోపల నకిలీ పోలీసులు నరికైనా సరే మన పండు బాబుని తీసుకొస్తా. శాబాస్. పోలీసులు వచ్చే లోపున వీళ్ళందరి నరబలి జరిగిపోవాలి. నిజం తెలుసుకుని జనమే వీళ్ళని చంపారని పోలీసులు అనుకోవాలి. మాయా, రండి, రండి. ఏయ్, తలుపులు బద్దలు కొట్టండి. ఆ. ఏయ్, ఏయ్, వేసేయండి వాళ్ళని. మావా, ఆ ఎస్ఐ గాడేంటి? ఎస్ఐ లేదు, గాడిద గుడ్డు లేదు. ఊళ్ళో ఉన్న నలుగురు నిజంగా గవర్నమెంట్ వాళ్ళు కాదు, అందరూ నకిలీ మనుషులే. ఈ విషయం మీకెట్లా తెలిసింది? వాళ్ళ పాపం పండి గంట కిందటే తెలిసింది. కారణం పోలీసులు తేవటానికి టౌన్ కు పోయాడు. పోలీసులు వచ్చే లోపల వాళ్ళ 4 శవాలు గుట్టబడాలని బాగా పన్నాకం పన్నాడు రా. డాక్టర్ పట్టుకున్నదాన్ని వదలకండి. వెళ్ళి వాళ్ళకి చెప్పిందంటే ఊళ్ళొచ్చి ఉడాయిస్తాడు. దాన్ని తోట బంగ్లాలో పారేంట్రా. పదమా. మధ్యాహ్నం ఎప్పుడో గూడానికి వెళ్ళారు, ఇంకా రానా? ఏమండి, ఏమండి, ఏమండి? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వులు.